టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ గోధుమ పిండి బర్ఫీ రెసిపీ మీతోటైతే షేర్ చేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అయితే చేయండి. మీ ఒక్క లైక్ తోటి చాలా సపోర్ట్ ఉంటుందండి. మనకు తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిని లైట్గా బ్రౌన్ కలర్లో అయితే రానియాలండి. చూడండి, ఇలా మంట స్లో మంట మీద పెట్టి బ్రౌన్ కలర్లో వేపుకోవాలండి గోధుమ పిండిని. మీకు కావాలంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. చూడండి, ఇలా మంచిగా వేపేసుకోవాలండి. కొద్దిగా కలర్ అయితే మారాలా. తర్వాత ఒక చెంచా అయితే నెయ్యి వేసుకున్నాను. చూడండి, ఇది మొత్తము మంచిగా నెయ్యిలో వేపాల. చూడండి, ఇలా బాగా వేపేసుకోవాలండి. దీంట్లోనే ఆయిల్ అయితే ఇడిసేస్తుంది. ఇలా ఈ కలర్లో అయితే వచ్చేయాల. తర్వాత ఇది పక్కకు పెట్టేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని పాకం అయితే చక్కెర పాకం పట్టేసుకోవాలండి. మీకు కావాలంటే బెల్లమైన తీసుకోవచ్చు. నేనైతే చక్కెర తీసుకుంటున్నాను. ఒక కప్పు మెజర్మెంట్ తోటి ఒక కప్పు అయితే పిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు చక్కెర అయితే తీసేసుకుంటున్నానండి. మనం కొద్దిగా పాకంలాగా రావాలండి దగ్గరికి. చూడండి, ఇలా పాకం అయితే వచ్చేసింది. పక్కకైతే తీసేసుకుంటున్నానండి. తర్వాత ఇదే పోసేయాలండి పాకం దీంట్లో. చూడండి, పోసేసాక మంచిగా కలబెట్టుకోవాలండి దగ్గరికి వచ్చే వరకు, లుండలు లేకుండా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే. తర్వాత ఒక కప్పు మిల్క్ పౌడర్ అయితే వేసేసుకుంటున్నానండి. నేను ఇలాచీలు అయితే వేస్తలేను. మీకు కావాలంటే ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తము తిప్పేసుకుంటే దగ్గరికి అయితే పడుతుందండి. 5 నిమిషాలల్లో. చూడండి, మీకు కావాలంటే పైనుంచి ఇంకా కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే వేస్తలేనండి. ఈ క్వాంటిటీస్లా నాకు సరిపోతుంది, అందుకైతే వేస్తలేను. చూడండి, తీసేయాలండి పక్కకి.